శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. అందరికీ నమస్కారం. మహాసిద్ధి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 224వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాసిద్ధ్యై నమః అని నమస్కరించాలి. మహాసిద్ధి అంటే అద్వితీయమైన సిద్ధి కలది అని అర్థం. క్రియాశక్తి పరిపూర్ణం కానంత వరకు మహాసిద్ధి రాదు. మామూలు సిద్ధులు వస్తాయి. ఈ మామూలు సిద్ధులు 8 ఉంటాయి. అవి అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వసిత్వ సిద్ధులు. అసలంటూ ఒకటి ఉంటే దాన్ని ఎన్ని రకాలుగా అయినా మార్పులు చేయడం ఈ అణిమాది సిద్ధులకు సాధ్యమవుతుందేమో కానీ అసలే లేనప్పుడు అలా చేయడం సాధ్యం కాదు. అంటే వీటికి కొంత పరిమితత్వం ఉంటుంది. ఏమీ లేనట్లుండే ఆకాశంలోంచి అన్ని పుష్కలంగా ఉండే సమస్తాన్ని సృష్టించడం అమ్మవారి మహోత్కృష్టమైన సిద్ధిగా చెప్పుకోవాలి. దాన్ని మహాసిద్ధి అంటారు. ఈ మహాసిద్ధి కలిగిన అమ్మవారిని మహాసిద్ధి అంటారు. చిత్తశుద్ధి లేకపోయినా సిద్ధులు చేకూర్చవచ్చునేమో కానీ మహాసిద్ధి మాత్రం చేకూరదు. మానవుడు తాను తయారు చేసిన ఎంత పెద్ద యంత్రమైనా తాను ఉన్నదని దానికి తెలియదు. కానీ అమ్మవారు సృష్టించిన మనిషికి తాను ఉన్నట్లు తనకు తెలుస్తుంది. ఇలాంటి విశిష్ట లక్షణం కల జీవుల్ని సృష్టించగలగడం కూడా ఒక మహాసిద్ధిగా చెప్పుకోవాలి. మహిమాన్వితమైన సిద్ధి కలిగినది అని ఈ నామానికి అర్థం. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.